ఇప్పుడు మనం పిఎఫ్ ఎలా తీసుకోవాలంటే మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసి చేసిన తర్వాత సెర్చ్ బార్లో ఒమాగో UMANG అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్కి వచ్చి ఒమాగో యాప్ ఓపెన్ చేసి నెట్వర్క్ అనేది కరెక్ట్గా ఉండాలి. అన్ని నెక్స్ట్ గెట్ స్టార్ట్ లాగిన్ విత్ ఓటీపీ మన మొబైల్ నెంబర్ ఇచ్చేయాలి. సెండ్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి డన్. వెరిఫికేషన్ ఓటీపీ హలో సర్వీస్ కింద ఉన్నది చూడండి, బాక్స్లో స్క్వేర్ బాక్స్లో సర్వీసెస్ క్లిక్ చేసి స్క్రోల్ చేస్తే పైకి స్క్రోల్ ఈపీఎఫ్ మనకు లోగో కనబడుతుంది చూడండి. ఈపీఎఫ్ క్లిక్ చేసి వెరిఫై పాస్బుక్, అందులో మన యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఇలా చూపిస్తుంది మనం ఏ కంపెనీలో చేస్తున్నామో. పైకి లేపి రేజ్ ద క్లైమ్, అకౌంట్ నెంబర్, మన కేవైసీ చేసుకున్న అకౌంట్ నెంబరే ఇవ్వాలి. అకౌంట్ నెంబర్ ఏ నెంబర్ ఇచ్చినా పనిచేయదు. మనం కేవైసీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తాం, ఆ యొక్క అకౌంట్ నెంబరే ఇవ్వాలి. అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టాలి. తర్వాత మనం ఎక్కడ ఉంటున్నాం, ఆధార్ కార్డ్ లొకేషన్, పర్మనెంట్ అడ్రస్, మన ఒక పర్మనెంట్ అడ్రస్, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఆల్సో, సిటీ, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం. 31 కొంతమందికి ఫ్రమ్ 19 ఉంటుంది, 31 పవర్ కట్, అమౌంట్ 20,000, పర్మిషన్ ఇచ్చింది, అయిపోయింది. బ్యాంక్ బుక్, మన బ్యాంక్ అకౌంట్ ఫోటో క్రాప్ చేసిన తర్వాత క్రాప్ చేయాలి. గెట్ ఓటీపీ, ఆధార్ నెంబర్కే ఉన్న మొబైల్ నెంబర్కి వస్తుంది, బ్యాలెన్స్ లేకపోయినా రాదు. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే పిఎఫ్ అనేది క్లెయిమ్ అవుతుంది. ట్రాక్ క్లెయిమ్ అనేది క్లిక్ చేసి అండర్ ప్రాసెస్, చూసారా నేను అప్లై చేసాను ముందు 15వ తారీఖుని, అండర్ ప్రాసెస్లో ఉంది. థ్యాంక్ యూ.